ఈ వీడియోలో మనం న్యూ ఇండియా అష్యూరెన్స్ యొక్క యువ భారత్ హెల్త్ పాలసీ డీటెయిల్ రివ్యూ చూద్దాం. సమ్ ఇన్ష్యూర్డ్ మీరు 5 lakhs నుంచి 50 lakhs వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకోవడానికి అడల్ట్ ఏజ్ 18 years నుంచి 45 years, అలాగే చైల్డ్ 91 days నుంచి 25 years వరకు పాలసీ తీసుకోవచ్చు. పాలసీ మీరు 1 yearకి 2 yearsకి లేదా 3 yearsకి ఒకేసారి తీసుకోవచ్చు. అలాగే పాలసీ టైపు ఇండివిజువల్గా తీసుకోవచ్చు లేదా ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవచ్చు. ఈ పాలసీలో టోటల్గా 3 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బేస్, సెకండ్ వన్ గోల్డ్, థర్డ్ వన్ ప్లాటినం. ఫస్ట్ వన్ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటే మీరు పాలసీ తీసుకున్న 30 days తర్వాత మాత్రమే క్యాష్లెస్ లేదా రియంబర్స్మెంట్ యూజ్ చేసుకోగలరు. అయితే యాక్సిడెంటల్ కేసెస్లో పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కవర్ అంటే పాలసీ తీసుకోకముందు మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికయ్యే ఎక్స్పెన్సెస్ ఈ పాలసీ తీసుకున్న 2 years తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. థర్డ్ వన్ స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్ అంటే కొన్ని స్పెసిఫిక్ ఇల్నెసెస్కి అయ్యే ఎక్స్పెన్సెస్ ఈ పాలసీ తీసుకున్న 1 year తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఆ ఇల్నెసెస్ లిస్టు మీకు పాలసీ కాపీస్లో మెన్షన్ చేసి ఉంటారు. ఫోర్త్ వన్ మెటర్నిటీ కవరేజ్ ఈ పాలసీ తీసుకున్న 2 years తర్వాత మాత్రమే కవర్ అవుతుంది. ఈ బెనిఫిట్ మీకు ప్లాటినం ప్లాన్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. ఫస్ట్ వన్ హాస్పిటల్ క్యాష్ అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు పర్ డే చొప్పున మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి 500 rupees నుంచి 1000 rupees వరకు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అది కూడా మ్యాక్సిమం 5 days ఫర్ ఎనీ వన్ ఇల్నెస్కి. సెకండ్ వన్ కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ ప్రతి 2 claim free yearsకి మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి అప్ టు మ్యాక్సిమం 3500 rupees నుంచి 7000 rupees వరకు కవర్ అవుతాయి. థర్డ్ వన్ న్యూ బార్న్ బేబీ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బర్త్ నుంచి కవర్ అవుతాయి. ఫోర్త్ వన్ మెడికల్ సెకండ్ ఒపీనియన్. కొన్ని క్రిటికల్ ఇల్నెసెస్కి తీసుకునే సెకండ్ ఒపీనియన్కి అయ్యే కన్సల్టేషన్ ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి అప్ టు మ్యాక్సిమం 5000 నుంచి 10,000 rupees వరకు కవర్ అవుతాయి. ఫిఫ్త్ వన్ రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీ సమ్ ఇన్ష్యూర్డ్ అంతా ఖాళీ అయితే అదే ఇయర్ నెక్స్ట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎక్స్ట్రాగా 100% ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ యూజ్ చేసుకోగలరు. సిక్స్త్ వన్ కవరేజ్ ఫర్ హాజర్డస్ స్పోర్ట్స్. కొన్ని లిస్టెడ్ హాజర్డస్ స్పోర్ట్స్ టైంలో ఇంజురీ ఆర్ ఇల్నెస్ అయినప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి. సెవెంత్ వన్ రోడ్ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి అప్ టు మ్యాక్సిమం 5000 నుంచి 10,000 rupees వరకు కవర్ అవుతాయి. గోల్డ్ ప్లాన్లో బేస్ ప్లాన్లో ఉండే బెనిఫిట్స్తో పాటు అడిషనల్గా ఈ 4 బెనిఫిట్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ వన్ పర్సనల్ యాక్సిడెంట్ బెనిఫిట్లో ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఇక్కడ చూపించిన విధంగా 50% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ నుంచి 100% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతుంది. సెకండ్ వన్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్లో కొన్ని లిస్టెడ్ క్రిటికల్ ఇల్నెసెస్కి అయ్యే ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి మ్యాక్సిమం 1 lakh నుంచి 2,50,000 వరకు కవర్ అవుతాయి. థర్డ్ వన్ ఎయిర్ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి అప్ టు మ్యాక్సిమం 50,000 నుంచి 1 lakh వరకు కవర్ అవుతాయి. ఫోర్త్ వన్ ఆటో టాపప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీ సమ్ ఇన్ష్యూర్డ్ అంతా ఖాళీ అయితే ఎక్స్ట్రాగా 10% ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ప్లాటినం ప్లాన్లో బేస్ మరియు గోల్డ్ ప్లాన్లో కవర్ అయ్యే బెనిఫిట్స్తో పాటు అడిషనల్గా ఈ 5 బెనిఫిట్స్ కూడా కవర్ అవుతాయి. ఫస్ట్ వన్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ఓపీడీ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి అప్ టు మ్యాక్సిమం 50,000 నుంచి 1 lakh వరకు కవర్ అవుతాయి. అయితే ఈ బెనిఫిట్ మీరు పొందాలంటే పాలసీ హోల్డర్ పాలసీ తీసుకొని 2 years అయి ఉండాలి. సెకండ్ వన్ మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ అప్ టు 25,000 సింగిల్ బేబీకి, ట్విన్ బేబీస్కి 37,500 rupees వరకు కవర్ అవుతాయి. ఆప్షనల్ కవర్లో మెటర్నిటీ లిమిట్ని 50,000 నుంచి 1 lakh వరకు ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి పెంచుకోవచ్చు.
థర్డ్ వన్ వ్యాక్సినేషన్ ఎక్స్పెన్సెస్. న్యూబార్న్ బేబీ ఏజ్ అప్ టు 2 years వరకు అయ్యే వ్యాక్సినేషన్ ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్లో 0.1% వరకు కవర్ అవుతాయి. ఫోర్త్ వన్ ప్రీమెచ్యూర్ లేదా ప్రీ టర్మ్ బేబీకి అయ్యే ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి 30,000 నుంచి 50,000 వరకు కవర్ అవుతాయి. ఫిఫ్త్ వన్ బర్త్ రైట్ బెనిఫిట్లో న్యూబార్న్ బేబీ డయాగ్నోస్డ్ టు సఫర్ ఫ్రమ్ ఎనీ డిసార్డర్ మెన్షన్ బిలో మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి 30,000 నుంచి 50,000 వరకు కవర్ అవుతాయి. ఈ స్పెషల్ ఫీచర్స్ ఈ 3 ప్లాన్స్లో కవర్ అవుతాయి. ఫస్ట్ వన్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతాయి. సెకండ్ వన్ రూమ్ రెంట్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ను బట్టి సింగిల్ ఏసీ రూమ్ లేదా డిలెక్స్ ఏసీ రూమ్ వరకు అవైల్ చేసుకోవచ్చు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అడ్మిట్ కన్నా ముందు హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. అలాగే డిశ్చార్జ్ తర్వాత హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ 60 days మరియు 90 days వరకు కవర్ అవుతాయి. ఫిఫ్త్ వన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతాయి. సిక్స్త్ వన్ ఈ 3 ప్లాన్స్లో మోడర్న్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. ఫైనల్ వన్ ప్రీమియం విషయానికి వస్తే మీరు ఉండే సిటీని బట్టి ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.